ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీకి సంబంధించి టీచర్ జాబ్స్ అనేది రిలీజ్ చేస్తున్నాడు. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే చూడండి, మనకి ఇందులో టీచర్ పోస్టులు ఆయా పోస్టులు తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ అయితే ఈ పోస్టులు ఫిల్ చేస్తానని చెప్పి మనకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కొన్ని జిల్లాల్లో పోస్టులు కూడా రిలీజ్ చేశారు. ఇవి మనకి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఏవైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఉంటుందో దానికి సంబంధించి టీచర్స్ని, ఆయాస్ని అనేది రిక్రూట్ చేసుకుంటుంది. ఏ జిల్లాకు సంబంధించో ఆ జిల్లా వాళ్ళు వెళ్ళి దీన్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు, లేదంటే మీరు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మీ నియర్ స్కూల్స్ ఏముంటాయి హెచ్ఎంఎన్ కానీ లేదా నియర్గా ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్కి కానీ వెళ్ళి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మ్యాక్సిమం ఈ మంత్లోనే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా అన్ని జిల్లాల్లోనూ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఏది ఉందో దాంట్లో బ్రీఫ్గా అయితే డీటెయిల్స్ చూడండి. బట్ జిల్లా వైజ్ ఏ పోస్టులు అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉండదు. ఇంకా దీనికి వస్తే మనకి టీచర్ పోస్ట్కి వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి. అండ్ మంత్లీ శాలరీ అనేది టీచర్కి 8,000 ఇస్తాడు. అలాగే ఆయా పోస్ట్ అంటే 7th క్లాస్ పాస్ అయితే ఆయాలు తీసుకుంటారు. దానికి వచ్చి శాలరీ 6,000 అనేది పే చేస్తుంది. అండ్ ఈ శాలరీస్ విషయానికి వచ్చినప్పటికి ఇయర్కి 12 months ఉంటే ఓన్లీ 10 monthsకే మనకి శాలరీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ పోస్టులకు సంబంధించి రెన్యువల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి మన నియర్ ఉన్న హెచ్ఎంను కానీ ఎంఈఓను కానీ మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇందులో మనకి ఏజ్ ఆల్రెడీ గవర్నమెంట్ మనకి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి 18 to 44 years ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. అలాగే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ లోకల్ క్యాండిడేట్స్ మీరు ఆ మండలానికి సంబంధించిన వాళ్ళైతే ఫస్ట్ ఆ మండలంలో ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉమెన్స్కే ఈ పోస్టులు అనేది ఫిల్ చేస్తారు. ఎందుకంటే ప్రీ ప్రైమరీ సెక్షన్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్కి మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంది.